ఒకసారి ఒక సుందరమైన అడవిలో లియో అనే సింహం జీవించేది. అతను శక్తివంతమైనవాడు, కాని అందరూ అతనిని భయపడి దూరంగా ఉండేవారు. దీనివల్ల అతను ఒంటరిగా అనిపించేది. లియో నిరాశగా మిమ్మల్ని చూసి అన్నాడు, అందరూ నన్ను చూసి పారిపోతున్నారు. నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు. దీనిని విన్న రిని చిరునవ్వుతో చెప్పింది, నేను నీకు స్నేహితుడిని అవుతాను, కాని నన్ను భయపెట్టకుండా ఉంటావని హామీ ఇవ్వాలి. లియో ముచ్చటపడి నవ్వుతూ, నాకు హామీ? సింహం, కుందేలు స్నేహం అంటే ఏమి మాట్లాడతారు? రిని చిరునవ్వుతో చెప్పింది, ప్రతిదానిపై కథలు, కలలు, జోకులు కూడా. ఆ రోజునుంచి రిని ప్రతిరోజూ లియోను కలుసుకునేది. ఆమె అడవి కథలు చెప్పేది, రిడిల్స్ నేర్పేది, తన తెలివితో లియోను నవ్వించేది. లియో కూడా తన సాహసాలను పంచుకుని అడవిలో దాచిన అందమైన ప్రదేశాలు చూపించేవాడు. ఒక సాయంత్రం భారీ వర్షం పడింది. రిని ఒక ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఆమె అరుపులు విన్న లియో పరుగెత్తివచ్చి తన శక్తివంతమైన పంజాతో రినిని రక్షించాడు. నువ్వు నన్ను రక్షించావు, లియో, రిని కృతజ్ఞతతో అన్నది. ఇది స్నేహితులు చేసే పని అని లియో మృదువుగా నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత వారి స్నేహం మరింత బలపడింది. అడవిలోని మిగతా జంతువులు లియోను ఎక్కువగా భయపడకుండా స్నేహపూర్వకంగా చూడటం మొదలుపెట్టాయి. సింహం మరియు కుందేలు కలిసి చూపించినది ఏమిటంటే, నిజమైన స్నేహం ఎంత పెద్ద తేడాలను కూడా భర్తీ చేయగలదని.